ఆ రోజు కోపంతో ఇంటి నుండి వెళ్ళేటప్పుడే అనుకున్నాను. నేను బాగా పెద్దవాడయ్యే వరకు ఇంటికి రాకూడదని. కనీసం బైక్ కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజినీరింగ్ ఎలా చేస్తారు? కోపంలో నానబూట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించలేదు. అంతేకాదు ఆయన పర్సు కూడా దొంగతనం చేశాను. అందులో కొన్ని చిరిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండుకు పరిగెత్తుకుంటున్న నాకు అరికాళ్ళలో ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపించింది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది బూట్లు అడుగు భాగాన రంధ్రం పడిందని. బస్టాండులో నాన్న పర్సు తీసి చూశాను. 40,000 ఆఫీస్ నుండి తీసుకున్న అప్పు తాలూకు చిటి. దాంతోపాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు. మేనేజర్ నుంచి వచ్చిన ఉత్తరం. ఆఫీస్కు మంచి బూట్లు వేసుకొని రమ్మని, పాత స్కూటర్కు కొత్త బైక్ ఇస్తామని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న పేపర్. అప్పుడు గుర్తొచ్చింది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళల్లో నీళ్లు కుర్లు తిరుగుతున్నాయి. ఆ బూట్లతో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ చేసే ఆఫర్ ఉన్న చోట కనిపించారు. నాన్నను గట్టిగా కౌగిలించుకొని నాన్నా నాకు బైక్ వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమయ్యింది అమ్మా నాన్నలు మనల్ని ఉన్నంతగా తీర్చిదిద్దటానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారోనని. ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారో. వాళ్ళను ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం ఒత్తిడి చెయ్యకూడదని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళను ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు పోయిన తర్వాత బాధపడటంలో అర్థం లేదు.